తాండూరుకు నేను తెచ్చిన నిధులు రద్దు చేశారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని మున్సిపల్ వార్డులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు, తాగునీరు ఇవ్వలేని చేతగానిది కాంగ్రెస్ ప్రభుత్వం. కొండా విశ్వేశ్వరరెడ్డి తాండూరు ప్రాంతానికి ఏం చేశాడు చెప్పి ఓట్లు అడగాలని బీజేపీ చెబితేనే మనం రాముడికి మొక్కుతామా? రాముడు అందరికీ దేవుడే కదా అని ఆయన అన్నారు. అందుకని కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్కి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. రైతు బంధు వాయే, కరెంటు వాయే, నీళ్లు వాయే అని చెప్పిందా లేదా? చెప్పినందుకు కొంతమంది ఏమో మా బిడ్డ చెప్తున్నారు, రోహిత్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాలని కొంతమంది నాకు ఓటేసారు. కొంతమంది ఏమో ఆశపడి మోసపోయారు. ఇప్పుడు ఏమైంది? మరి నేను ఇప్పటికైనా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక ఈ ఎన్నికలలో బీజేపీ వాళ్ళు కూడా కొత్త మోపైలు, కొత్త పిచ్చగాలు మోపైనట్టు కూడా మన నిరుపేదలను ఇంత ఆశ చూపించి నమ్మించి మోసం చేసిన దాఖలాలు లేవు. అభివృద్ధిని ఇంత అధ్వానంగా రద్దు చేసిన దాఖలాలు లేవు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. మనకు 10 ఏళ్ల ముందు ఆంధ్రాల పరిపాలన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎట్లయితే మన కరెంటు లేకుండానో, నీళ్లు లేకుండానో, అప్పుడు రైతు బంధు, రైతు బీమా, అదే పరిస్థితులకు మనం తీసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు నేను వచ్చినప్పుడు చెప్పిన, గల్లీలో చెప్పిన, ఇంటి ముందర నల్లబెట్టి బంగారం నుంచి కేసీఆర్ నీళ్ళు ఎక్కించిండు. మరి ఇప్పుడు ఈ దత్తమ్మలకు నీళ్లు అని ఎందుకు శాతనైతలేదు అనేది మీరు గ్రహించాలి. అంతేకాదు మరి ఏం చేసిండు మొన్న ఎలక్షన్ల సమయంలో? మరి అన్ని మోసపూరిత మాటలు ఏమైతుందో కూడా చెప్పిన మీకు. ఈ రోజు చూసినట్టయితే 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీల పేరుతో రైతులకు ఆశ చూపించారు, మన మహిళలకు ఆశ చూపించారు, మన యువతకు ఆశ చూపించారు. కొన్ని ఓట్లతోని ఓటర్ని గురయడం జరిగింది. మరి దానికి కారణం కూడా మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు. కొంతమంది మోసగాళ్ళు మన పక్కనే చేరి మనకు వెన్నుపోటు వచ్చి మోసం చేసినందుకు ఈ రోజు మీకు మరి కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా, నిర్దాక్షిణ్యంగా ఈ ₹1 కోటి కూడా మరి రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. మీరందరూ ఒకటే ఆలోచించాలి. ఆ ₹1 కోటి నిధులు నేను నా ఇంటికో, మా నాయకుల కోసమో తీసుకురాలే. మన తాండూరు ప్రజల కోసం, మన తాండూరులో రోడ్లు బాగుండాలి, నీటి వ్యవస్థ మంచిగా ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా ఉండాలని తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసిన పాపిస్తాలు ఈ ఇస్తాడు. ఎంత కడుతున్నారు మీరు సిలిండర్ కి? ఎంత కడుతున్నారు? 1000 రూపాయలు, 1100 కడుతున్నారు. మొన్న ఏమైతే ఎరికేనా, నేను హైదరాబాద్ లో ఊరికి పోయినా, ఒక ఊరికి పోయి ఒట్ల మీద పెట్టారు. వాంతో ఇల్లేంది మా అమ్మ లెక్కలు తెచ్చి సిలిండర్ల ప్రదర్శన చేస్తున్నారని అడిగిన దగ్గర పోయి ఏమైందంటే గ్యాస్ బండ్ వస్తుంది నాయన అన్నాడు. మళ్ళీ ఎంత కొండ వస్తుంది? తిట్టింది కూడా తిడుతున్నారు. ఆ నోట్లో మా అన్నమయ్య పాపీసు మున్నా కొడుకు మాకు 500 సిలిండర్ ఇస్తా అని 1000 రూపాయలు తీసుకుంటున్నా. మేము నిన్ను కూడా కొట్టుకుంటాం, కేసీఆర్ని కూడా కొట్టుకొని మాకు గుర్తు వచ్చిందని చెప్పి తిడుతూనే ఉన్నారు. మరి 500 సిలిండర్ అది కూడా ఇంకేమంటున్నారు? 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాడు. మరి ఇస్తున్నారు ఎవరికైనా? మరి ఎమ్మెల్యే కొత్తగా ఎమ్మెల్యే మన ఊరోడు కాదు, ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? కరెంటు బిల్లు కట్టకుండి అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి కరెంటు బిల్లు కట్టొద్దన్నోవి అసలు బిల్లు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. అయితే నేను 10 రోజుల నుంచి తిరుగుతున్నా ఊరు